వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో లోపం రావడంతో ఏసీ పనిచేయకపోవడంతో తిరిగి రేణిగుంట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో కొద్దిసేపు గాల్లోనే చెక్కెలు కొట్టింది ఇండిగో విమానం. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టేకాఫ్కు ముందు ఫిట్నెస్ కూడా చెక్ చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట హైదరాబాద్ సర్వీస్ రద్దు చేసింది ఇండిగో. ప్రయాణికులకు డబ్బులు వాపసు ఇస్తామంటూ కూడా ప్రకటన చేసింది. విమాన సర్వీస్ రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందుగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం రాత్రి 7:05 రేణిగుంటలో ల్యాండ్ అయింది. తిరిగి రేణిగుంట నుంచి హైదరాబాద్కు 7:55 బయలుదేరాల్సి ఉంది. కానీ మార్గం మధ్యలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు అధికారులు. అయితే ఏసీ పని చేయకపోవడంతో వెంటనే తిరిగి అనుమానం రావడంతో సహజంగా ఏదైనా ఒక సిస్టమ్ ఫెయిల్ అయింది అంటే విమానంలో ఖచ్చితంగా దానికి కనెక్టెడ్ సిస్టమ్స్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అనేది సహజంగా వచ్చే అనుమానం. మొన్న మనం చూసాం అహ్మదాబాద్ విమానానికి సంబంధించి కూడా ఆ రోజు విమాన ప్రయాణానికి ముందు విమానం బయలుదేరడానికి ముందు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో ఏసీ పని చేయడం లేదు, ఇక్కడంతా మెయింటెనెన్స్ సరిగా లేదు అంటూ ఒక వీడియో బయటకు వచ్చిన విషయం మనం చూసాం. కానీ ఆ రోజు అలాగే టేకాఫ్ అయింది. తర్వాత జరిగినటువంటి ప్రమాదం మనం చూసాం. ఇప్పుడు సహజంగా విమానాల్లో తలెత్తేటువంటి ఏ చిన్న సమస్య అయినా సరే ఒక పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఏసీయే కదా కొద్దిసేపటి తర్వాత చేస్తుందిలే అనో, లేదంటే ఏసీ పని చేయకపోతే ఏముందులే అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ రెండు రకాల కోణాల్లో దీన్ని చూడాలి. ఒకటి, ఖచ్చితంగా ఏదైనా ఒక సిస్టమ్ పనిచేయడం లేదు విమానంలో అంటే దానికి కనెక్టెడ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది, ఏసీయే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే విమానం కొన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో అక్కడ వాతావరణంలో సహజంగా మార్పులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పీడనం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ప్రెషర్, ఎయిర్ ప్రెషర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల లోపల ఉండేటువంటి టెంపరేచర్లో కూడా చాలా చేంజెస్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఉక్కపోత ఉంటుంది, వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యల నుంచి ఖచ్చితంగా సురక్షితంగా ఉండాలి అంటే ఎయిర్ కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల ఉన్న టెంపరేచర్ని, ఏసీ అనేది కేవలం చల్లగా ఉంచడానికి మాత్రమే కాదు అక్కడ ఉపయోగించేది. విమానాల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ కనుక టెంపరేచర్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ కొంచెం డౌన్ చేయడానికి, లేదంటే ఎక్కువ చల్లగా ఉంటే దాన్ని మానిటర్ చేసుకోవడానికి, మోడరేట్ టెంపరేచర్స్ను మెయింటైన్ చేయడానికి, లోపల ఉండే ప్రయాణికులకు కంఫర్ట్ జోన్ మాత్రమే కాకుండా వాళ్ళ హెల్త్ కండిషన్ దృష్ట్యా కూడా అక్కడ ఎయిర్ కండిషనింగ్ అనేది ఉపయోగిస్తారు. సో ఈ రెండు కారణాలు మనం చూడొచ్చు. ఒకటి, ఏసీ పని చేయడం లేదంటే దాని అనుబంధ విభాగాలు ఖచ్చితంగా ఏదో సమస్య ఉండే అవకాశం ఉంటుంది. దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సిస్టమ్స్ ఏవో ఒకటి ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అలాగే కొనసాగినట్లయితే. సో ప్రతి చిన్న విషయం కూడా, పిన్ పాయింటెడ్ థింగ్స్ కూడా ఖచ్చితంగా విమాన ప్రయాణంలో చాలా కీలకమైన అంశాలు. అవే అతిపెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. వందల మంది ప్రాణాలకి, కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి, ఒక భారీ డిస్ట్రక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే విమానంలో ఏసీ పనిచేయడం లేదని తెలిసిన వెంటనే తిరిగి ల్యాండ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ అక్కడ రన్వే ఖాళీ లేకపోవడంతో కొద్దిసేపు గాలిలోనే చక్కెర్లు కొట్టినట్లుగా తెలుస్తుంది. తీరా రన్వే మీద ల్యాండ్ చేశారు చాలాసేపటి తర్వాత. అయితే ప్రయాణికులకు అర్థం కాలేదు, ఏం జరుగుతుందో ఏంటో తెలియక ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందినట్లుగా తెలుస్తుంది. దట్టు ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలతో ప్రయాణికులు ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా సరే, ఏ కొద్దిపాటి షేకింగ్ వచ్చినా, విమానంలో టర్బులెన్స్ ఎఫెక్ట్స్ వచ్చినా సరే, ఏదైనా కొంచెం కొద్దిపాటి చిన్న చిన్న చేంజెస్ వచ్చినా సరే లోపల భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పైలట్ ఖచ్చితంగా ప్రకటిస్తారు, ఫలానా సమస్య వల్ల మేము ల్యాండ్ చేస్తున్నాం, తిరిగి ల్యాండ్ చేస్తున్నాం, లేదంటే లేట్ అవుతుంది, ఏదో ఒకటి చెప్తారు. కానీ ఎయిర్ కండిషనింగ్ పనిచేయడం లేదు. అలాగే ఎయిర్ కండిషనింగ్ పనిచేయడం లేదు అనేదానికంటే కూడా చిన్న సాంకేతిక కారణం వల్ల మేము తిరిగి ల్యాండ్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు. కానీ ప్రయాణికులకు ఒకవేళ నిజంగా పెద్ద సమస్య ఉన్నా సరే ఇదే అనౌన్స్మెంట్ పైలట్ దగ్గర నుంచి వస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఓ పక్క ఇంజిన్ బర్స్ట్ అయిపోయినా సరే, ఇంజిన్లో సాంకేతిక సమస్యలున్నా, భారీ ప్రమాదపు అంచుల్లో ఉన్నా సరే ప్రయాణికులను భయాందోళనకు గురి చేయకుండా జాగ్రత్తగా ఉండేందుకు పైలట్స్ చాలా చిన్న సాంకేతిక సమస్య కారణంగా మేము
ల్యాండ్ చేస్తున్నామనో లేదంటే చిన్న సాంకేతిక సమస్య ఉంది మీరేం కంగారు పడొద్దు అని సహజంగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రమాదాల దృష్ట్యా ఏ చిన్న సమస్య ఉందని తెలిసినా సరే తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్ ఘటన అనేది విమాన ప్రయాణికుల్ని చాలా భయపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ భయాన్ని కూడా ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు, అర్థం చేసుకోవాలి. వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు లేదంటే ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి కొద్దిపాటి తేడాతో బ్రతికి బయటపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం చాలా. ఈ నేపథ్యంలో రకరకాల కారణాలు, అంటే సాధారణంగా వచ్చేటువంటి అనుకోకుండా వచ్చేటువంటి సమస్యలు కొన్ని అయితే విమానయాన సంస్థల యొక్క నిర్లక్ష్యం వల్ల, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మనం చూస్తూనే ఉన్నాం, ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత విమానయాన సంస్థలకు సంబంధించి అసలు సమస్యలు ఎక్కడొస్తున్నాయి అనే దానికి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి సమస్యలు ఒకటి ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటూ తెలిసింది. ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం విమానాలని తెలిసింది. చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న విషయంలో చూపించే నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారితీస్తుంది. మరోవైపు అక్కడ తీసుకునేటువంటి స్టాఫ్ విషయంలో పూర్తి స్థాయిలో శిక్షణ లేకపోయినా లేదంటే తగిన నైపుణ్యం లేకపోయినా కొన్నిసార్లు తక్కువ ఖర్చులో మనకి చీప్గా మనకి లేబర్ వస్తున్నారనో లేకపోతే టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి హైర్ చేసుకోవడం వల్ల అవి తీవ్రమైనటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది. మరోవైపు ప్రాపర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మిస్ అవుతున్నాయి చాలా ఫ్లైట్స్లో అంటూ తెలుస్తుంది. అలాగే అన్నిటికీ మించి చాలా సందర్భాల్లో సర్వీసింగ్కి పంపించినప్పుడు కొన్ని చిన్న పార్ట్స్ కొన్ని సర్వీసింగ్ స్టేజ్ దాటిపోయినా లేదంటే ఎక్స్పైర్ అయిపోయినా సరే వాటిని రీప్లేస్ చేయకుండా డబ్బులు మిగిల్చుకోవడం కోసం వాటిని అలాగే ఉంచేయడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ప్లాస్టర్ వేసి ఉండడాన్ని మనం చూసాం. ఒక రెక్కకి అక్కడ రెక్క డ్యామేజ్ అయితే కొంచెం ఒక ప్లాస్టర్ వేసి విమానాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే అహ్మదాబాద్ ఘటనే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎయిర్ కండిషనింగ్ ప్రాపర్గా లేకపోవడం లేదంటే టేక్ ఆఫ్ చాలా లేట్గా చేయడం. మనం అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 10 గంటలు ఆలస్యంగా నడిచాయంటూ నోటీసులు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలో వరుస ప్రమాదాలకి ఇలా ప్రతి చిన్న కారణాలు కూడా కారణం అవుతున్న తరుణంలో ప్రతి విషయం కూడా ఇటు ప్రయాణికుల్ని భయపెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విమానయాన సంస్థలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు ఎక్కడో ఒక చోట. అలాంటి ఘటనలు మళ్ళీ మనం చూసాం. విమానం బయలుదేరే ముందు ఖచ్చితంగా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే 100% అంతా క్లియర్గా ఉన్న తర్వాతనే వెదర్ అయినా సరే విమానంలో సిస్టమ్స్ అయినా సరే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే బయలుదేరుతారు. ఒక చిన్న నట్టో బోల్టో తేడా ఉన్నా సరే అంత కొద్దిపాటి సమస్యలు ఉన్నా సరే బయలుదేరరు. అలాంటిది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇన్ని సమస్యలు ఎలా బయటపడుతున్నాయి? టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్లో మంటలు వస్తాయి, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏసీ కండిషనింగ్ పనిచేయదు, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకేవో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, సడన్గా ల్యాండ్ అవుతూ ఉంటారు, లేకపోతే ఇలా ఏవో రకరకాల కారణాలు, సాంకేతిక సమస్యలు అని సింపుల్గా ఒక మాట చెప్పేస్తారు. కానీ అవే చిన్న సాంకేతిక సమస్యలే వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయన్న విషయం ఎందుకని సీరియస్గా తీసుకోవడం లేదనేది అతిపెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యతో తిరిగి ల్యాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మా తిరుపతి ప్రతినిధి సురేష్ అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, పరిస్థితి ఏంటి? ప్రయాణికులకు మళ్ళీ ప్రత్యేకంగా వేరే వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసినట్లుగా తెలుస్తోంది, ఫ్లైట్ క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం ఎయిర్ కండిషనింగ్ సమస్యతో అయితే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారా? ఇంకేదైనా సమస్య ఉందా? ప్రయాణికులు ఏమంటున్నారు? ఏదైతే విమాన ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులంతా కూడా బెంబేలెత్తేటువంటి పరిస్థితులు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పాలి. అయితే వరుసగా ఈ యొక్క సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఏదైతే ఈ ఎయిర్లైన్ సర్వీసులు ఉన్నాయో ఎందుకు ఈ రకంగా కూడా ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సంఘటన తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే హైదరాబాద్కి వెళ్ళేటువంటి ఇండిగో ఫ్లైట్ వెళ్ళడం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొంత సమయానికి అసాంకేతిక లోపం రావడం, ఏదైతే ఎయిర్ కండిషనింగ్ సంబంధించి లోపల ఆ యొక్క ఫ్లైట్ లో సమస్య రావడంతో తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోనే ల్యాండ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే
తిరిగి ల్యాండ్ అయ్యేందుకు కొంత సమయం పట్టడంతో దాదాపు 30 నిమిషాల పాటు ఆ గాలిని చక్కలు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వారంతా కూడా ఒకసారిగా అర్థం కాని పరిస్థితులు ఏర్పడి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇదైతే తిరిగి ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయంలో ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నిలదీశారు. ఏదైతే మీరు ఒక టేకప్ అయినటువంటి ఫ్లైట్ లేకపోతే మీరు టేకప్ చేసే ముందు కనీసం ఆ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది ఏ చూసుకునేటువంటి పరిస్థితి ఉండదా, ప్రతిసారి ఈ రకంగా చేస్తుంటే ప్రయాణికులు ఏ రకంగా ధైర్యంగా ఈ యొక్క ఫ్లైట్ జర్నీ చేయాలంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి ఆ రీఫండ్ ఏదైతే టికెట్ సంబంధించినటువంటి రీఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే రీఫండ్ ముఖ్యం కాదు, మా అత్యవసర ప్రయాణాలు ఉంటాయి, ఈ రకంగా సమస్యలు వరుసగా అన్నది ఒక రోజుతో జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. గడిచిన కొన్ని రోజులుగా చూసుకుంటే ఇదే విమాన సర్వీసుల్లో సమస్యలు అనేది తలెత్తూనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీ యొక్క నిర్లక్ష్యం దీనికి అంతా కారణం అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఆల్టర్నేట్ గా కూడా ఒకవేళ ఏదైనా ఒక సాంకేతిక సమస్య వస్తే అది ఏదైనా జరిగేటువంటి సమస్యలు వేరు, ఇది చూసుకోకుండా వీరు నిర్లక్ష్యంగా జరిగేటువంటి సాంకేతిక సమస్యలు వేరంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆల్టర్నేట్ గా మీ యొక్క ప్రయాణానికి కూడా వేరే ఏర్పాటు చేయకుండా రీఫండ్ ఇచ్చేస్తే మా యొక్క ప్రయాణాలు ఉన్న ఫలంగా మేము ఆపుకోవాలంటే మా యొక్క సమస్యలు ఎన్నో ఉంటాయి, ఈ రకంగా చేస్తే ఎలా రానున్న రోజుల్లో ఈ ఫ్లైట్ జర్నీ చేయాలంటూ కూడా ప్రయాణికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా అసలు ఏం పైకి టేకప్ అయినటువంటి తరుణంలో దాదాపు 30 నిమిషాలు చక్కర్లు గుర్తు మళ్ళా రేణిగుంట ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ చేస్తున్నాం అని చెప్తే ఏం జరిగింది అనుకోవాలి, అది ఎయిర్ కండిషన్ అయినా లేకపోతే ఇతర సమస్య ఏదన్నా అట్లంతా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సందర్భాలు ఇలాంటి ఘటనలు ఒక సమయానికి మించి అంటే ఒక 5 గంటల సమయం 5 గంటలకి విమానం బయలుదేరుతుంది అంటే చాలా సందర్భాల్లో 7 గంటలు 8 గంటలు 9 10 గంటలకు బయలుదేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదంటే అసలు ఫ్లైట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఎమర్జెన్సీ పనుల మీద వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ చాలా సమస్యలు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా క్యాన్సిల్ చేయడం తప్పు కాదు, కానీ ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సరే ఎందుకని మళ్ళీ ఇవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి? సడన్గా వెదర్లో చేంజెస్ రావడం వల్ల లేకపోతే ఏదైనా అనుకోని సాంకేతిక లోపాల వల్ల క్యాన్సిల్ అయితే ప్రయాణికులు అర్థం చేసుకోగలుగుతారు, ఎప్పుడైనా ఒకసారి జరిగితే అర్థం చేసుకోగలుగుతారు. కానీ ముఖ్యంగా ఇండియాలో ఫ్లైట్స్ విషయంలో జరుగుతున్న అతిపెద్ద సమస్య ప్రయాణికులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య లేటుగా వెళ్ళడం, విమానాలు లేట్ అవ్వడమే అతిపెద్ద సమస్య. చాలామంది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏదో ఎమర్జెన్సీ పనుల్లో వెళ్ళే వాళ్ళకి ఇది పెనుగండంగా మారిపోతుందనే చెప్పాలి. చాలామంది వాళ్ళ కార్యకలాపాలకు చాలా లేటుగా వెళ్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో వరుసగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ల్యాండ్ అవ్వడం అనేక విమానాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా ఇంకొంచెం ప్రాపర్గా చెకప్ ఉండాలి ముందే అని చెప్పి కూడా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, కామెంట్ చేయండి. అప్పటికే ఇష్యూ ఉన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడు జరుగుతుంటే ఎందుకు చెకింగ్ చెప్పండి, ఓట్ అవ్వకుండా హ్యాండ్ లగేజ్ కూడా చెకింగ్ చేసేయండి ఎందుకంటే చెప్పండి. అప్పటికే ఇష్యూ ఉన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడు జరుగుతుంటే ఎందుకు చెకింగ్ చెప్పండి, ఓట్ అవ్వకుండా హ్యాండ్ లగేజ్ కూడా చెకింగ్ చేసేయండి ఎందుకంటే చెప్పండి. लवकर घ्या.
Thank you.